12 ఏళ్లలో భారతదేశంలో ఈజ్ ఆఫ్ లివింగ్ ఎంతో మెరుగైంది. సామాన్యుడి జీవన విధానాన్ని సులభతరం చేయడం అనేది ఒక నినాదంగా కాకుండా ఒక విప్లవంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టింది. స్వచ్ఛ భారత్ మిషన్ కింద దేశవ్యాప్తంగా 11.5 కోట్లకు పైగా మరుగుదొడ్లను నిర్మించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడారు. పీఎం ఆవాస్ యోజనతో ఇప్పటివరకు 4.2 కోట్లకు పైగా పక్కా గృహాలను నిర్మించి పేదలకు అందించారు. జల్ జీవన్ మిషన్ ద్వారా 12.6 కోట్లకు పైగా గ్రామీణ కుటుంబాలకు పైపుల ద్వారా మంచినీటి కనెక్షన్లిచ్చింది. పొగలేని గ్రామాలే లక్ష్యంగా పీఎం ఉజ్వల యోజన పథకాన్ని కేంద్రం సమర్థంగా అమలు చేసింది. 10 కోట్లకు పైగా ఉచిత గ్యాస్ కనెక్షన్లను పేద మహిళలకు పంపిణీ చేయడంతో శ్వాసకోశ వ్యాధులు 20% తగ్గాయి. పీఎం సౌభాగ్య యోజన పథకం ద్వారా దేశంలో విద్యుత్ లేని దాదాపు 2.8 కోట్ల ఇళ్లకు ఉచితంగా కరెంటు కనెక్షన్లిచ్చింది. ఆయుష్మాన్ భారత్ దీని ద్వారా దేశంలోని 55 కోట్ల మంది పేద ప్రజలకు ఉచిత కార్పొరేట్ వైద్యం అందిస్తోంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేసి మందుల ధరలను 50% నుంచి 90% వరకు తగ్గించి సామాన్యుడిపై వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించింది. అదే మెట్ఫార్మిన్ అండ్ గ్లిమిప్రైడ్ కాంబినేషన్ నేను ఇక్కడ ప్రధానమంత్రి జన ఔషధి గురించి తెలుసుకున్న తర్వాత ఇక్కడికి ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడే కొంటున్నాను. నాకు 300 రూపీస్లో 1 బాక్స్ వచ్చేస్తుంది. సో అదే 1 బాక్స్ అక్కడ వేరే ఫార్మర్స్లో కొనాలంటే నాకు 1400 to 1600 రూపీస్ అయ్యేదన్నమాట. పీఎం స్వనిధి, పీఎం విశ్వకర్మ పథకాలతో సమాజంలో ఆఖరి వరుసలో ఉన్న వ్యక్తికి కూడా ఆర్థిక భరోసా అందించింది. నేను రీసెంట్గా వచ్చిన పీఎం విశ్వకర్మ స్కీమ్ నేను పొందడం జరిగింది. నాకు ముందుగా గవర్నమెంట్ నాకు 1 lakh లోన్ శాంక్షన్ చేసింది. దాని ద్వారా నాకు కావాల్సిన మెటీరియల్ ఏదైతే నేను వడ్ల దానికి సంబంధించినవి ఉంటే ఆ మెటీరియల్స్ మొత్తం తీసుకోవడం జరిగింది. పీఎం వికసిత భారత్ ఉపాధి యోజన కింద 1,00,000 కోట్లతో 3.5 కోట్ల కొత్త ఉపాధి అవకాశాల సృష్టి జరుగుతోంది. పీఎం నైపుణ్యాభివృద్ధి యోజనతో 1.6 కోట్లకు పైగా యువతకు ఉచిత శిక్షణతో మెరికల్లా తీర్చిదిద్దారు. పీఎం శ్రమయోగి మాన్ధన్ పెన్షన్ యోజన కింద 53 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు రిజిస్టర్ చేసుకున్నారు. ఒలింపిక్స్ లక్ష్యంగా టాప్స్ పథకం కింద ప్రపంచ స్థాయి శిక్షణ ఇస్తున్నారు. 12 ఏళ్లలో మోడీ ప్రభుత్వం చేపట్టిన ఈ పథకాలు ప్రతి భారతీయుడి జీవితంలో తెచ్చిన సానుకూల మార్పులు.